హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ప్రజెంట్ మనము మోధేరాలో సన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. సో ఈ మోధేరా అనేది గుజరాత్లో ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ సన్ టెంపుల్కి బిఫోర్ అంటే దీనికి ముందు భాగంలో, సో ఇక్కడ చూసుకుంటే ఇది సన్ టెంపుల్ అనమాట. సో దీనికి ముందు భాగంలో ఈ కుండ అనేది ఉంటుంది. సో దీన్ని రామకుండ లేదా సూర్యకుండ అంటారు. సో ఇది చాలా పవిత్రంగా దీన్ని చూసుకుంటారనమాట. సో మహమ్మదీయులు ఈ సన్ టెంపుల్ మీద లేదంటే దీన్ని నిర్మించిన భీమా వన్ అనే రాజు మీద దండయాత్ర చేసిన తర్వాత ఇంకా ఈ టెంపుల్ని డెవలప్ చేసి ఈ సూర్యకుండను కూడా నిర్మించడం అయితే జరిగింది. సో ఇది ఆర్కిటెక్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలా ఉంటుంది అనేది మనం ప్రజెంట్ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సన్ టెంపుల్కి బయట చూసుకుంటే అయితే చాలా విజిటర్స్ అయితే వస్తారు దీన్ని చూడడానికి. కార్వింగ్స్ అని చూడండి ఎంత డిఫరెంట్గా అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఫారినర్స్ కూడా ఈ సన్ టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే వస్తారనమాట. సో ముందు నుండి చూసుకుంటే సన్ టెంపుల్ అయితే ఫ్రంట్ పార్ట్ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. ఈ కుండ అనేది అయితే ఇలా కనిపిస్తుంది. సూర్యకుండ అనేది మనకు సన్ టెంపుల్ ముందు నుండి చూసినప్పుడు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు అక్కడ కనిపించేది సన్ టెంపుల్ అయితే ఈ సూర్యకుండ ముందు నుంచి అయితే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇది చాలా పెద్దగా ఉంది, విశాలంగా చూసుకుంటే చాలా పెద్దది అన్నమాట ఇది. సో ముందు నుండి చూసుకుంటే సన్ టెంపుల్ చాలా చిన్నగా కనిపిస్తుంది ఈ సూర్యకుండతో కంపేర్ చేసినప్పుడు. సో ఇదంతా ఇసుక రాయితో కట్టినప్పటికీ ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఒకలాంటి స్టెప్ వెల్ అన్నమాట. సో దీన్ని సూర్యకుండని లేదంటే రామకుండ అని పిలుస్తారు. సో ఇది స్టెప్ వెల్స్లో ఒక డిఫరెంట్ మోడల్లో ఉండే స్టెప్ వెల్ అన్నమాట.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ సూర్యకుండ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దీనిలో వాటర్ వచ్చేసి ఇవి చాలా ఓల్డ్ వాటర్ కాబట్టి, అంటే పాతవి కాబట్టి ఇలా గ్రీన్ కలర్లో లోపల అయితే ఉండిపోయాయి. బట్ ఇది 1026 లేదంటే 27 సంవత్సరంలో కట్టించిన ఈ సూర్యకుండ అనమాట. సో అప్పుడు దీనిలో పవిత్రంగా స్నానాలు చేసి టెంపుల్లోకి వెళ్ళే విధంగానైతే దీనిలో ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా డిజైన్ చేశారు. సో దీనిలో చూసుకుంటే ఈ ఆర్కిటెక్చర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఒక పిల్లర్స్ అంతా ఒక స్టెప్స్ వైజ్గా అయితే ఉంటాయి అనమాట. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. డిఫరెంట్ స్టెప్స్లో అయితే మనకు ఈ పిల్లర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇదంతా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ సూర్యకుండ లోపలికి అయితే మనం దిగామన్నమాట. సో చూసుకుంటే ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది 1000 సంవత్సరాల కిందటైనప్పటికీ బాగుందన్నమాట చూడడానికైతే. సో చూసుకోవచ్చు ఈ సూర్యకుండ, లేదంటే దీన్ని రామకుండ అంటారు. ఇది మోదేరలో ఉన్న సన్ టెంపుల్కి ముందైతే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా మోదేరలో ఉన్న ఈ సన్ టెంపుల్ ముందున్న సూర్యకుండ అన్నమాట. సో ఇది మోదేర సన్ టెంపుల్ కి ఎంత హిస్టరీ ఉందో ఈ స్టెప్ వెల్ కూడా అంతే హిస్టరీ ఉంది. సో ఈ సూర్యకుండ అనేది గుజరాత్ లో ఉంటుందన్నమాట. సో ఇది మోదేరలో అంటే మోదేర అనే ఒక ప్లేస్ లో అయితే ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ అన్నమాట. ఇది వచ్చేసి అంటే మన ఇండియాలో ఉన్న ఫేమస్ సన్ టెంపుల్స్ లో కోనార్క్ సన్ టెంపుల్ ఫస్ట్ వన్ అయితే, సెకండ్ ఫేమస్ వచ్చేసి ఈ మోదేర సన్ టెంపుల్ అనమాట. సో ఈ సూర్యకుండ అనేది అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్ గా ఉందనుకున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.